హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 5 ఇయర్స్ అబ్బాయికి స్లీవ్లెస్ కుర్తా చూద్దాము. స్లీవ్లెస్ కుర్తా హాఫ్ మీటర్లో కూడా అయిపోతుంది చిన్నపిల్లలకి. స్లీవ్స్ అటాచ్ చేయాలి అని అంటే మాత్రం 1 మీటర్ ఖచ్చితంగా పడుతుంది. ఈ కుర్తాకి కాంబినేషన్గా ఒక షెర్వానీ ఇంకొక ప్యాంట్ కూడా స్టిచ్ చేసినాం కదా. సో ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఐ బటన్లో ఇస్తాను చూడండి. ఈ వీడియోలో కాలర్ నెక్ కూడా ఎట్లా స్టిచ్ చేయాలి, ఎట్లా మెజర్ చేసుకోవాలి అన్నీ చూపిస్తాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇది ఆల్రెడీ ప్యాంట్ స్టిచ్ చేసినాక మిగిలిన క్లాత్, అందుకే ఇక్కడ ఎక్స్ట్రాలు కట్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం సింగిల్ ఫోల్డ్ వేసుకోండి ఫస్ట్. ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. డిజైన్ ఉంటే మాత్రం డిజైన్ నిలువుగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ ముడతలు ఏవి లేకుండా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాము. అప్పుడు ఫోల్డ్ చేసి తీసుకున్నాం కదా, ఈ విడ్త్ అనేది ఎంత ఉండాలి అని అంటే మన పిల్లల చెస్ట్ మెజర్మెంట్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చివర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి, ఎగుడు తీగుడు లేకుండా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పైనుంచి ఒక 1/2 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇది షోల్డర్ డౌన్ కోసం యూజ్ అవుద్ది. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు. సో దాంట్లో సగం 5.5కి మార్కింగ్ పెట్టుకుంటున్నా. మన పిల్లల ఫుల్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో దాన్ని హాఫ్కి చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం ఇంకొక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ వెడల్పు మార్క్ చేసుకుందాము. నెక్ వెడల్పు 5 ఇయర్స్ వాళ్ళకి ఒక 2.5 తీసుకోండి, సరిపోతుంది. మరీ పెద్ద వాళ్ళకైతే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనం కాలర్ నెక్స్ అంటే హై నెక్స్ స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఇట్లా పైన నుండి ఈ లైన్ వరకు ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి, అది మన కట్టింగ్ లైన్. సో దానికి 1/2 ఇంచ్ విడ్త్తోని ఇంకొక లైన్ సేమ్ అదే షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి అంటే పైనుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి, అంటే లైన్ నుంచి వెళ్ళి 1/2 ఇంచ్కి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. అర్థం కాకపోతే కొంచెం స్లో చేసి చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా కర్వ్ తీసుకోండి నెక్ షేప్ కోసం. ఇప్పుడు ఈ లైన్ నుండి ఆర్మ్ హోల్ లెంత్కి మార్కింగ్ పెట్టుకుందాం. చూడండి, మనం షోల్డర్ అనేది ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్కింగ్ పెట్టుకోండి. అక్కడ నేను 5.5కి మార్కింగ్ పెట్టుకున్నా కదా, ఇక్కడ కూడా అదే 5.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు చిన్నగా ఇట్లా కర్వ్ ఇచ్చేయండి. కావాలంటే మీరు చెస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని బట్టి కూడా ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ తీసుకుంటున్నా, 6.5కి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లూజింగ్ ఎంతగా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ తీసుకుందాము. చూడండి, మధ్యలో లైన్ నుంచి తీసుకుంటున్నా నేను. అక్కడ నుండి లెంత్కి అంటే యాక్చువల్ లెంత్ ఎంత కావాలో అంతకి మార్కింగ్ పెట్టుకోండి. మన డ్రెస్ రెడీ అయినాక ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇక్కడ మార్క్ పెట్టుకొని ఖర్చులకి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి కింద. ఈ మెథడ్లో అంటే పైన ఖర్చులు పైననే, కింద ఖర్చులు కిందనే మనం ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. బిగినర్స్కి కూడా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ వేస్ట్ లైన్ మార్క్ చేసుకుందాము. ఎక్కడైతే మనకి షేప్ వస్తుంది కదా అక్కడ. సో మనకి 9 ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. అక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి అంతే, బయట నుంచి జస్ట్ షేప్ కోసమే అది. ఇప్పుడు కట్స్ లెంత్ మార్క్ చేసుకుందాము. కట్స్ లెంత్ మనం పైన నుంచి మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మన ఆర్మ్ హోల్ ఉంటుంది కదా ఆ డౌన్ నుంచి వెళ్ళి మార్క్ చేసుకోవచ్చు, లేదంటే కుర్తా కింద వైపు నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కింద నుంచి నేను 5 ఇంచెస్కి అట్లా మార్క్ చేసుకుంటున్నా. అదే పైనుండి అయితే 14.5కి మార్క్ చేసుకున్నా. జస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ ఇచ్చేయండి, సరిపోతుంది. దీంట్లోనే ఖర్చులు అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ కట్ లెంత్ దగ్గర మాత్రం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి.
అంటే స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుందో అట్లా మొత్తం కట్ చేసుకుందాము. ఇక్కడ మన కట్స్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అంటే కట్ ఇచ్చుకోండి చిన్నగా. ఇక్కడ షేప్ ఎట్లుందో అట్లనే కట్ చేసుకోండి. నెక్ దగ్గర కూడా ఇట్లా చిన్న కర్వ్ ఇచ్చేసి కట్ చేసుకోండి. పైన లైన్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్రంట్ మార్క్ చేసుకుందాము. ఎప్పుడు ఏది మార్కింగ్ చేసుకున్నా సరే మన రాంగ్ సైడ్ నుంచెల్లే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ ఇట్లా సింగిల్ ఫోల్డ్ వేసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టుకోండి. మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లనే ఫస్ట్ చాక్తోని మొత్తం మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎట్లుందో అట్లనే కట్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నా ఖర్చులతో సహా. ఇప్పుడు ఇదే లెంత్కి ఇట్లా బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. దాని లోపల మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ ఇట్లా కిందగా ఇంత వైడ్గా రావద్దు. ఈ పైన గీసిన చూడండి అట్లా రావాలి. సో ఇట్లా వస్తే మన నెక్ షేప్ అనేది ఇట్లా మన నెక్కి అద్దినట్టుగా ఉండదు. సో ఈ పైన మార్కింగ్ ఉంది కదా అది కరెక్ట్ మార్కింగ్, అట్లా కట్ చేసుకోవాలి. జస్ట్ డిఫరెన్స్ చూపించడానికి నేను కట్ చేసిన. అండ్ పైన మాత్రం 1/2 ఇంచ్ దాకా స్ట్రైటే ఉండాలి. అయిపోయింది మొత్తం కటింగ్ మనది. దీంట్లోనే స్టాండ్ కాలర్ ఎట్లా స్టిచ్ చేయాలనో కూడా చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 తీసుకోండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 మంచి వైపులా అతుక్కునేలాగా పెట్టేసి ఇట్లా షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. ఫస్ట్ 2 వైపులా జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఇచ్చినాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చే మనం మెయింటైన్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇట్లా రబ్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ప్లాకెట్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ని మనం కట్ చేసుకోవాలి ప్లాకెట్ కోసం. అది ఎట్లనో ఇప్పుడు చూద్దాము. మనకి ప్లాకెట్ లెంత్ ఎంత కావాలో అది మన ఇష్టం. 6 ఇంచెసా 7 ఇంచెసా అంటే ఎక్కడి వరకు కనబడాలి అనుకుంటున్నామో అక్కడి వరకు ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా అక్కడ మనం కట్ చేసుకోవాలి. బిగినర్స్కి మిడిల్ పాయింట్ ఈజీగా తెలవాలి అని అంటే ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోండి. మనకు అక్కడ మార్కింగ్ అనేది కనబడుతుంది. సో నేను ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మనం ఎక్కడ దాకా అయితే కావాలి అనుకుంటున్నామో అక్కడ దాకా. నేను ఇక్కడ ప్లాకెట్కి క్యాన్వాస్ యూజ్ చేయలేదు. క్యాన్వాస్ యూజ్ చేస్తేనే ప్లాకెట్ నీట్గా వస్తుంది కాబట్టి ఇక నేను ప్లాకెట్ స్టిచ్చింగ్ అనేది చూపెట్టట్లేదు. కాకపోతే నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ ప్లాకెట్ స్టిచ్చింగ్ మెథడ్స్ అనేటి ఒక 3-4 రకాలు చూపెట్టబోతున్నాను. సో ఇక్కడ డీటెయిల్డ్ వీడియో చేయలేదు. ఇక్కడ ప్లాకెట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇది స్లీవ్లెస్ కుర్తా కదా సో నేను స్లీవ్స్ అటాచ్ చేయట్లేదు. 1.5 ఇంచు వెడల్పున్న క్రాస్ పట్టి తీసుకొని ఇక్కడ ఫినిషింగ్ చేసుకుంటున్నాను. మన బ్లౌజ్ నెక్స్ పట్టి ఎట్లా స్టిచ్ చేస్తాం అట్లా. ఈ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసి 1/2 ఇంచు ఖర్చుతోని మొత్తం ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా కట్స్ పెట్టుకోవాలి వెనక్కి తిరగడానికి. నెక్స్ట్ జస్ట్ ఆ ఖర్చు ఎంత ఉందో అంతా ఇట్లా లోపలికి మడిచేసి ఆ క్రాస్ పీస్ పైననే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఈ క్రాస్ పట్టీన్ అనేది దీని కిందకి ఇట్లా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం ఒకటే లెవెల్లో కుట్టడానికి ట్రై చేయండి బిగినర్స్ అయితే. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే ఎక్కడైనా ఏదైనా డీటెయిల్డ్ వీడియో కావాలంటే చెప్తే నేను ఆ వీడియోలో తర్వాత ఫర్దర్గా చేసేటప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేసి చెప్తాను. జస్ట్ ఆ పట్టీని ఇట్లా వెనక్కి తిప్పేసి కుట్టేసుకుంటూ రావాలి. సేమ్ మెథడ్లో రైట్ సైడ్ కూడా అంటే ఇంకో స్లీవ్ కూడా ఇట్లనే స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి కట్ చేసుకొని లోపల వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ పట్టీ మీదనే స్టిచ్ పడాలి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పడద్దు. జస్ట్ ఆ కుట్టికి పక్కనే కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు లోపల వైపు నుంచి కుట్టు అనేది ఆ పట్టీకి
లెఫ్ట్ సైడ్‌న పడాలి. అయిపోయింది. ఐరన్ చేసుకోండి నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం కాలర్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఇట్లా ఎక్స్‌ట్రా‌లేమన్నా ఉంటే ఇక్కడ కట్ చేసుకోండి. ఒకటే లెవెల్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టాండ్ కాలర్ చూద్దాము. స్టాండ్ కాలర్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేసిన. సో, ఇక్కడ కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను. ఇది ఎవరికైనా అర్థం అవ్వకపోతే అంటే బిగినర్స్ అయితే ఆ వీడియో చూడండి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. జస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం నెక్ ఎంతుందో కొలుచుకోవాలనమాట. దానికోసం ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ వైపు నుంచెళ్ళైనా సరే మెజర్ చేసుకోండి. ఇట్లా స్టార్టింగ్ నుంచి టేప్‌ని మన నెక్ షేప్ ఎట్లుందో అదే రౌండ్‌గా ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 8.2 వచ్చింది. ఇక్కడ నోట్ చేసుకునేటప్పుడు మనకి పాయింట్స్‌తో సహా నోట్ జేసుకోవాలి. అప్పుడే మనకి కాలర్ కట్టింగ్ ఎగ్జాక్ట్‌గా వస్తది. ఇది థిక్ బక్రమ్ షీట్ చాలా థిక్‌గుంటది. అంటే మనం బ్లౌజులలో వాడే క్యాన్వాస్ గాదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది ఒక సైడ్ ఏంటంటే షైనింగ్ ఉంటది. ఇంకో వైపేమో నార్మల్‌గా ఉంటది. ఈ షైనింగ్ వైపు అనేది ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్‌కి అతుక్కుంటది. ఈ షైనింగ్ లేని వైపేమో మనం ఇప్పుడు మార్కింగ్ జేసుకోవాలి. సో, ఇది ఇట్లా సింగిల్ ఫోల్డ్ ఏసుకోండి. ఆ ఫోల్డ్ మీద మనకి అక్కడ ఎంతైతే వచ్చిందో అంటే మనం మెజర్ చేసుకున్నాం గదా నెక్. ఆ నెక్ ఎంతైతే వచ్చిందో 8 వచ్చింది కదా! ఆ 8ని ఇక్కడ మార్క్ జేసుకోండి. అండ్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్‌కి మార్క్ జేసుకొని ఇట్లా బాక్స్ లాగా ఫార్మ్ జేసుకోండి. అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ తీసుకొని ఇట్లా మార్క్ జేసుకోండి. దీంట్లోనే మనం నెక్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు క్లోజ్ ఉన్న సైడ్ నుంచి 8 ఇంచెస్‌కి మిడిల్‌లోకి ఒక మార్క్ జేసుకోండి. అది ఎంతైనా ఉండనివ్వండి. దానికి మిడిల్‌లో మార్క్ జేసుకోండి. అండ్ కింద నుంచి ఓపెన్స్ దగ్గర 1 ఇంచ్ మార్క్ జేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ ఉంది గదా! ఆ మిడిల్ పాయింట్‌కి అండ్ ఇక్కడికి ఇట్లా చిన్నగా కర్వ్ తీసుకోండి నెక్ షేప్. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇట్లా క్రాస్‌గా డ్రా చేసుకోండి. సో, అక్కడి నుంచి మనకి 8 ఇంచెస్ రావాలన్నమాట. సో, అదే 1 ఇంచ్‌ని ఇట్లా కింద షేప్ ఎట్లుందో అట్లనే ఇట్లా మెజర్ చేసుకుంటూ మనం డ్రా జేసుకోవాలి. ఇట్లా చిన్నగా టేప్‌ని తిప్పుకుంటూ డ్రా చేసుకుంటే నీట్‌గా వస్తది. మనిష్టం ఇక్కడ 1 ½ ఇంచ్ గూడా తీసుకోవచ్చు. మన కాలర్‌కి ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో అంత. అండ్ ఇక్కడ చిన్నగా కర్వ్ ఇచ్చుకోండి స్టార్టింగ్ దగ్గర. ఇప్పుడు కట్ జేసుకోవడమే. ఇప్పుడు ఈ రౌండ్ దగ్గర గూడా నీట్‌గా అంటే కొంచెం రౌండ్ తీసుకొని కట్ జేసుకోండి. సో, ఇప్పుడు దీన్ని మనం ఫ్యాబ్రిక్ పైన అతికించుకోవడమే. లాస్ట్ వీడియోలో అంటే కాలర్ నెక్ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపెట్టిన. ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ తక్కువుంది. సో, దీంట్లో మనం 2 పీసెస్‌తోని ఎట్లా కుట్టుకుంటామో నేను చూపిస్తా. ముందుగా రాంగ్ సైడ్ అతికించుకోవాలి మనం. ఇక్కడ చూడండి నేనిట్లా స్ట్రెయిట్ పెడితే నాకు అటు సైడ్, ఇటు సైడ్ అంటే ఖర్చులకి క్లాత్ లేదు. సో, ఇట్లా క్రాస్‌గా పెట్టుకున్నా. మీ ఇష్టం ఎట్లైనా పెట్టుకోండి. ఎట్లైనా నీట్‌గానే వస్తది. సైడ్స్‌కి ఫ్యాబ్రిక్ ఉండాలనమాట. సో, సైడ్స్‌కి లేదు గదా! అందుకే నేనిట్లా క్రాస్ తీసుకున్నా. మనం ఫ్యాబ్రిక్‌ని ఎట్లైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర తక్కువ ఫ్యాబ్రిక్ ఉంది గాబట్టి. ఈ కుర్తా వీడియోలో ఈ కాలర్ నెక్ చూపెట్టడానికి ఇదే రీజన్. అంటే ఆల్రెడీ వీడియో జేషినా గదా! కాకపోతే ఫ్యాబ్రిక్ తక్కువున్నప్పుడు గూడా మనం ఇట్లా కుట్టుకోవచ్చు అని జెప్పేసి నేను అంటే ఇది గూడా ఇంక్లూడ్ జేషినా అనమాట. ఇప్పుడు ఆ క్యాన్వాస్ ఎట్లుందో దాని పక్కన 1/2 ఇంచ్ ఖర్చు ఇట్లా కట్ జేసుకోండి. సో, ఇప్పుడు ఆ మిగిలిందుంది గదా! దీని పైనకి ఇట్లా పైనకి పెట్టుకుంటూ, పైనకి మడత పెట్టుకుంటూ ఇట్లా స్టిచ్ జేసుకుంటూ వచ్చేయండి. క్యాన్వాస్ పైకి అనుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకి వచ్చేయండి. ఇప్పుడు సేమ్ పైన వైపు ఎట్లయితే కట్ చేసుకున్నామో లోపల వైపు గూడా 1/2 ఇంచ్ ఖర్చు అట్లనే కట్ చేసుకోండి. చూడండి నేనిట్లా కట్ చేసుకొని తీసుకున్నా. దాన్ని ఇంకో పీస్ తీసుకోండి. ఇది రైట్ సైడ్ మన వైపుకుండాలి. సో, రైట్ సైడ్ మీద దీన్నిట్లా ప్లేస్ చేయండి. క్యాన్వాస్ మనకు గనిపిచ్చేలాగా. సో, ఇక్కడ పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా కావాలి మనకి. సో, అట్లాంటి ఫ్యాబ్రిక్‌నే తీసుకోండి.
ఇక్కడ ఒకవేళ అతుకులేసుకున్నా గూడా పర్లేదు ఈ సెకండ్ ఫ్యాబ్రిక్‌కి. ఎందుకంటే అది నెక్ దగ్గర ఉంటది గాబట్టి, ఈ క్యాన్వాస్ షీట్ అనేది మనకి బయటకు గనిపిస్తది గాబట్టి, ఇప్పుడు దాని మీద పెట్టేసి జస్ట్ ఈ క్యాన్వాస్ ఎట్లుందో అట్లనే స్టిచ్ జేసుకుంటూ వచ్చేయండి. క్యాన్వాస్ మీద మాత్రం స్టిచ్ పడొద్దు. సో, దాని పక్కనే వీలైనంత పక్కనే ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చివరి వరకి. ఫస్ట్ టైమ్ కుట్టే వాళ్ళైతే ఇక్కడ ఈ షేప్ దగ్గర క్లోజ్ చేయకండి. ఇప్పుడు నేను ఎట్లా స్టిచ్ చేసినో అట్లనే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి మొత్తం కట్ చేసుకోండి. సేమ్ క్యాన్వాస్ ఎట్లుందో అట్లనే ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ కావాలంటే ఐరన్ కూడా చేసుకోండి, లేదా పిన్స్ అయినా పెట్టుకోండి. ఇక్కడ కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా, మళ్ళీ సేమ్ క్యాన్వాస్ ఎట్లుందో అట్లనే మొత్తం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకోండి. ఎందుకంటే మనకి నెక్ జాయిన్ చేసుకుంటాం కదా, అప్పుడు యూజ్ అవుద్ది. వీడియోని జాగ్రత్తగా చూస్తే కొంచెం నీట్‌గా అర్థమవుతది. సో, ఈ చివరి నుండి ఆ చివరి వరకి అదే హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటా క్యాన్వాస్ ఏదైతే షేప్‌లో ఉందో అదే షేప్‌లో కట్ చేసుకోండి. సో, ఇప్పుడు మన కాలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవడమే. మనకి కాలర్ నీట్‌గా తిరగట్లేదు అంటే మాత్రం ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. నీట్‌గా తిరుగుతది. ఇక్కడ నాకు హాఫ్ ఇంచ్ కంటే ఎక్స్‌ట్రాగా ఉన్నది కదా! సో, నీట్‌గా కట్ చేసుకుంటున్నా. ఇది కావాలంటే మీరు మార్కింగ్ చేసుకొనైనా కట్ చేసుకోండి. ఇక్కడ నీట్‌గా వస్తే మనం అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి నీట్‌గా అర్థమైపోద్ది. అంటే ఆహ్, ఎంతవరకు స్టిచ్ చేయాలి అనేది. ఇప్పుడు మనం డ్రెస్‌కి అటాచ్ చేసుకుందాము. దీన్ని ఇట్లా రైట్ సైడ్ పెట్టుకోండి. ఏ సైడ్ నుంచెల్లైనా స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసి, ఇది ఒక సైడ్ క్యాన్వాస్ ఉంది. ఇంకొక సైడ్ క్యాన్వాస్ లేదు గదా! ఆ క్యాన్వాస్ లేని సైడ్ ఈ సైడ్, ఆ సైడ్ అనేది ఇదిగో చూడండి ఇట్లా ఓపెన్ చేసుకోండి. దీని కింద ఇట్లా పెట్టేయండి. సో, అదే హాఫ్ ఇంచ్‌తోని స్టిచ్ చేసుకుంటూ ఇట్లనే అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడి దాకా. సో, ఇట్లా మొత్తం అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ డ్రెస్‌కి మొత్తం నాకు జస్ట్ 200 అయ్యింది. ఈ క్లాత్ నేను ప్యాంట్ కని తెచ్చుకున్నా. కాకపోతే కుర్తా గూడా కుట్టేసిన. కావాలంటే మీరు అస్తరు గూడా అటాచ్ జేసుకోవచ్చు. సో, అయిపోయింది. ఇప్పుడు ఆ క్యాన్వాస్ ఉంది గదా! అది ఇట్లా క్లోజ్ చేసేసి కుట్టేయడమే. మనకర్థమైపోతది ఎటు కుట్టాలనేది. బిగినర్స్ అయినా చాలా ఈజీగా కుట్టగలుగుతారు. మీకు కాలర్ నెక్స్ కావాలంటే కామెంట్ జేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో అంటే ఫర్దర్ వీడియోస్‌లో నేను చెప్తూ ఉంటాను. వేరే వేరే టైప్స్ నెక్స్. అంతే ఇట్లా చివరి వరకు కుట్టడం. మొత్తం మన కాలర్ కటింగ్ అయితే కాలర్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకుందాము. బటన్స్ తర్వాత కుట్టుకుందాము. ముందుగా రాంగ్ సైడ్ నుంచెళ్ళి ఇట్లా ఏసుకోండి. సో, ఇప్పుడు ఇట్లా నీట్‌గా సర్ది పెట్టుకోండి. అప్పుడే మనకి అంటే మెజర్‌మెంట్స్ నీట్‌గా వస్తాయి. ఇక్కడ కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. మనం 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం గదా! సో, అదే 1 ఇంచ్ ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి ముందుగా ఇట్లా నీట్‌గా సర్దుకోండి. ఇది రాంగ్ సైడ్ అన్నమాట. రాంగ్ సైడ్ నుంచి మాత్రమే మనం ఫిట్టింగ్ లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్స్ కూడా నీట్‌గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోండి. ఇది మిడిల్ పాయింట్‌కి మార్క్ చేసుకోండి ఇట్లా. సో, ఇక్కడి నుంచి మనం 6 ఇంచెస్ తీసుకున్నాం గదా! సో, ఆ 6కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. మిడిల్ నుంచెళ్ళి 6కి మార్కింగ్ పెట్టుకోవాలి. మన పిల్లల చెస్ట్ మెజర్‌మెంట్ ఎంతొస్తదో దాన్ని 4 భాగాలుగా భాగిస్తే వచ్చిందాన్ని ఇక్కడ మార్క్ జేసుకోండి. 24 మా బాబుది. సో, బై 4 చేస్తే 6 వస్తది. 6ని అటువైపు, ఇటువైపు ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. సో, ఇక్కడ ఇదే షేప్‌లో ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటా కింది వైపుకి కట్స్ దాకా ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు కట్స్ మార్కింగ్ చేసుకోవడానికి కింద నుండి ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాం గదా! మనం అక్కడి నుండి 6 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకుంటున్నా. సేమ్ ఇటువైపు గూడా అంతే. అదే 6 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా వెనకాల గూడా ఇదే మార్కింగ్‌ని మార్క్ జేసుకోండి.
కట్స్ ఫోల్డింగ్ కోసం ఇక్కడ అటువైపు నుంచి ఇట్లా 1 ఇంచ్ మార్క్ పెట్టుకోండి. కింద కూడా సేమ్ 1 ఇంచ్ ఇట్లా స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇటువైపు కూడా అట్లనే గీసుకోండి. ఇప్పుడు అటు సైడ్ లాగానే ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇవే మార్కింగ్స్ మీద స్టిచ్ చేసుకుంటూ వద్దాము. ఇక్కడ పైన నీట్‌గా అండ్ ఆర్మ్ హోల్ దగ్గర నీట్‌గా ఇట్లా సర్దుకోండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి కట్స్ మార్కింగ్ ఉంది కదా! అక్కడ దాకా ఒక స్టిచ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ మనం పాకెట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను పాకెట్ వీడియో కూడా ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. సేమ్ ఇదే మెథడ్‌లో ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోండి. అండ్ వాటి పక్కనే పావించు ఖర్చుతోని ఇంకో 2, 3 స్టిచెస్ ఏసుకోండి. ఇక్కడ ఎండ్ చేసేయండి. ఇప్పుడు కింద కూడా మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా! జస్ట్ కట్స్ స్టిచ్ చేసుకోవడమే. బిగినర్స్‌కి ఎవరికైనా కట్స్ ఎట్లా ఈజీగా స్టిచ్ చేసుకోవాలనో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్‌లో ఈజీగా ఎట్లా స్టిచ్ చేయాలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.